अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकवणेर्गोपालसूरेः सुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनगं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादि प्रणतोऽस्मि नित्यं कासिनियोर्तां वाजकलियुगत्ते वन्दुदित्तु ஆசரியப்பாவதனால் அருமறைநூல் விரித்தானை தேசிகனை பராங்குசனை திகழ்வகுலத்தாரானை மாசுடையா மனத்து வைத்து மறவாமல் வாஸ்துதுமே. ஸ்ரீமத் கிருஷ்ண சமாப்பாய நமோ யாமுனசூனவே யத்கடாட்சைகலக்ஷாணாம் சுலభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాసిర్యం అనేటటువంటి ప్రబంధాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా 6వ పాసురాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఓ ఉలగనిదు ఇయల్వే ఈందొడిరుక్క మణై నీరాటీం படைத்திடுந்த உண்டு மிகுந்தளந்து தேர்ந்து உலகளிக்கும் முதல் பெரும் கடவுள் நிற்பாம் உடை பலதான் அரிதெய்வம் பேணுதல் தனாது புல்லறிவு ஆண்மை பொருந்த காட்டி கொல்வன முதலால்லனு முயலும் இணை இணையை செய்கை இன்பு துன்பளி தொன்மாமாய பிறவியுள் நீங்கா పన్మామాయత్తు అజుందుమానలిరిందే. క్రిందటి పాసురంలో ఆళ్వార్లు పెరుమాళ్ల యొక్క వైభవాన్ని తెలియజేస్తూ ఆయనకే మంగళాశాసనం చేయడానికి, ఎవరికి మంగళాశాసనం, మాకెందుకు మంగళాశాసనం చేస్తున్నారు అని పెరుమాళ్ల సందేహాన్ని వెళ్ళిపుచ్చినట్టుగా భావించి మనందరికీ ఉపదేశం చేస్తూ సర్వసులభుడు సర్వోత్తముడు పరాత్పరుడు అయినటువంటి త్రివిక్రమ అవతారం స్వీకరించినటువంటి శ్రీమన్నారాయణుడికి కాక మరెవరికి మంగళాశాసనం చేస్తాము అని ఆ పాసురంలో మనందరికీ ఉపదేశించారు ఆళ్వార్లు. అలా ఉపదేశించిన తర్వాత ఎవరైనా ముందుకు వస్తారా పెరుమాళ్ళకి మంగళాశాసనం చేయడానికి, వారిని గోష్ఠిగా కలుపుకొని పెరుమాళ్ళకి మంగళాశాసనం చేద్దాము అని ఆళ్వార్లు ఈ పక్కకు తిరిగి సంసారుల కేసి మనకేసి చూసేసరికి మనమందరం కూడా ఎలా ఉన్నాము అంటే, మన స్థితి ఎలా ఉంది అంటే, జీవితాంతము కూడా ఏదైనా కష్టం కలిగితే లేకపోతే ఏదైనా కోరిక తీర్చుకోవడానికి సిద్ధపడుతూ కనిపించినటువంటి దేవతనందరినీ కూడా పరాత్పరుడని భావిస్తూ వారిని సేవిస్తూ వారికి దాసులుగా ఉంటూ వారు ఇచ్చేటటువంటి దుఃఖరూపమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తూ తొన్మామాయ పిరవియుళ్ నీంగా పన్మామాయత్తు అజుందుమా నడిరిందే. మామాయ పిరవియుళ్ నీంగా, ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి సంసారంలో పడి ఉండి, ఆశ్చర్యకరం అంటే ఛేదించడానికి వీలు లేనటువంటి సంసారంలో పడి ఉండి నీంగా అక్కడే ఉండి దాన్ని అనుభవిస్తూ పన్మామాయత్తు అక్కడ ఉన్నటువంటి శబ్దాది విషయాలన్నిటినీ కూడా ఆస్వాదిస్తూ వాటిని అనుభవిస్తూ అజుందుమా నళిరిందే, వాటిలో పూర్తిగా మునిగిపోయి ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఇక్కడే సుఖరూపంగా ఉండేటటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఇక్కడే ఉండిపోతున్నాము. ఇది ఉలగనిదు ఇయల్వే, లోకస్వభావం, లోకం యొక్క స్వభావం ఈ విధంగా ఉందేమిటి అని ఆళ్వార్లు ఓ ఓ అని ఆక్రందిస్తున్నారు. అయ్యో 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 అని ఆక్రందిస్తున్నారు. మన స్థితిని చూసి వారికి జాలి కలిగి మనం పరదుఃఖాన్ని వారి దుఃఖంగా భావించేటటువంటి సున్నితమైనటువంటి మనసు కలిగినటువంటి వారు కాబట్టి, పరాత్పరుడు యొక్క భక్తులు ఆ విధంగా ఉంటారు కాబట్టి లోకానికి కలిగినటువంటి అపకారము, లోకానికి కలిగినటువంటి దుస్థితి తమకు కలిగినటువంటి దుస్థితి అన్నట్టుగా భావించి ఆక్రందిస్తున్నారు ఆళ్వార్లు. మన స్థితిని చూసి ఎలా అయినా వీరిని ఉజ్జీవింపజేయాలి, వీరిని బాగుపరచాలి అని ఆక్రందన చెందుతున్నారు ఆళ్వార్లు. సరసందంగా ఒక మాట చెప్తారు. ఓ ఓ అని ఆళ్వార్లు ఆక్రందించినటువంటి ఆ ఆక్రందన అంటే అయ్యో 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 అనేటటువంటి ఆ బాధ ఎక్కడి వరకు వెళ్ళిందండి అంటే, మొదట్లో పెరియవాచన్ పిళ్ళ ఏమని అనుగ్రహిస్తారు అంటే, ఎక్కడున్నటువంటి వాళ్ళు అక్కడే ఉండి వారి దాకా వెళ్ళింది ఈ ఆక్రందన అని అందంగా అనుగ్రహించారు. ఇరుంద విడంగళిలే సెవ్వి పడుంబడి కూప్పిడిగిరార్. ఎక్కడున్న అంటే ఆ ఊరిలో ఉన్నటువంటి వారా,
లేకపోతే ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో, ఆ లోకంలో ఉన్నటువంటి వారా? కాదు. ఎక్కడున్నటువంటి వారు అక్కడే ఉండేటట్టుగా ఉన్నటువంటి వారందరికీ కూడా చెవిలో ఆళ్వార్ల యొక్క ఆక్రందన పడేటట్టుగా ఆళ్వార్లు దుఃఖిస్తున్నారట. అంత దుఃఖాన్ని వెళ్ళబుచ్చుతూ దుఃఖిస్తున్నారు ఆళ్వార్లు. అంత తీవ్రమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నారు ఆళ్వార్లు. సరసంగా ప్రతివాద భయంకరం అనంగరాచార్య స్వామి వారు దీనికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తూ అద్భుతంగా చెప్తారు. ఆళ్వార్ల యొక్క ఆ ఆక్రందన ఎక్కడి వరకు వెళ్ళింది అంటే, క్రిందటి పాసురంలో త్రివిక్రమ అవతారం పరమాత్మ స్వీకరించి ఆయన పాదం ఎక్కడి వరకు అయితే వెళ్ళిందో అంటే మన భూలోకాన్ని దాటి పైన ఉన్నటువంటి ఊర్ధ్వలోకాలన్నిటినీ కొలుస్తూ సత్యలోకాన్ని దాటి ఆ పై వరకు ఎలా అయితే త్రివిక్రముల యొక్క చరణారవిందం వెళ్ళిందో, అలా ఇక్కడ ఆళ్వార్ల యొక్క ఆక్రందన ఈ లోకంలోనే దాటి పైన ఉన్నటువంటి లోకాలన్నీ దాటి ఆ త్రివిక్రముడి యొక్క చరణం ఎక్కడి వరకు వెళ్ళిందో అక్కడి వరకు వెళ్ళే అంత తీవ్రంగా దుఃఖపడుతున్నారట ఆళ్వార్లు. వారికి కలిగినటువంటి దుఃఖం కాదు, వారికి హాయిగా పెరుమాళ్ళు ఆ అనుభవాన్ని అనుభవింపచేస్తుంటే భోగ్యంగా మొదటి పాసురంలో పెరుమాళ్ళ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని, పెరుమాళ్ళ యొక్క కళ్యాణ గుణాలని అన్నిటినీ కూడా పరిపూర్ణంగా అనుభవిస్తూ ఆ అనుభవం మనసులో ఇమడక ఆనందం బయటికి ప్రవహించేటట్టుగా మొదటి పాసురంలో వారు అనుభవించారు. రెండో పాసురంలో ఆ అనుభవమే కావాలి అంటే అంత గొప్ప. చూడండి, మిగతా వాటినన్నిటినీ విడిచిపెట్టి ఇప్పుడు నేనే అనుభవాన్ని అనుభవిస్తున్నానో ఆ అనుభవమే నాకు కావాలి అని కోరుకోవటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే, ఆ అనుభవం ఎంత గొప్పదైతే అంత ఆ భావన వస్తుంది. అలా రెండో పాసురంలో ఆ గొప్పదైనటువంటి అనుభవమే మాకు కావాలి, భక్తే మాకు కావాలి తప్ప ఇంక మరేమీ వద్దు అని రెండో పాసురంలో చెప్పారు. మూడవ పాసురంలో ఇప్పటి వరకు వారు అంత గొప్పగా అనుభవిస్తున్నటువంటి ఆళ్వార్లకి లోటేమీ లేదు. కానీ మన దుస్థితిని చూసి ఆళ్వార్లు తట్టుకోలేక అయ్యో ఇంత అనర్థపడిపోతున్నారేమిటి, సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు సులభంగా మనందరికీ దొరికేటటువంటి వాడే, ఆయనతో పాటు నిత్యులలా ముక్తులలా మనం నిత్యము పెరుమాళ్ల యొక్క కైంకర్యాన్ని సమర్పించి ఆయన ముఖోల్లాసానికి కారణమై ఆయన ఆనందపడుతూ ఉంటే ఆయన తిరుమకు మండలంలో ఉన్నటువంటి ఆనందాన్ని చూసి మనం ఉజ్జీవించవలసినటువంటి స్థితి యోగ్యత కలిగినటువంటి వారయ్యి కూడా ఈ సంసారంలో ఎందుకు ఇలా పరితపిస్తున్నారు, ఎందుకు ఇలా సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు అని అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు ఆళ్వార్లు. ఆళ్వార్ల యొక్క మనస్థితిని అందంగా ఆవిష్కరింపబడింది ఈ పాసురంలో. వారి యొక్క దుఃఖం అంతా కూడా ఎలా అయితే సంతోషం మనసులో ఇమడక బయటికి ప్రవహించిందో, మన మీద ఉండేటటువంటి దయతోటి కలిగినటువంటి దుఃఖం కూడా మనసులో ఇమడక పాసుర రూపంలో మనకి అనుగ్రహింపబడింది. ఏమని చెప్తున్నారు? అయ్యో ఉలగనెదు ఇయల్వై, ఈ లోకం యొక్క స్వభావం ఇలా ఉందేమిటండి. ఈందోళ్ ఇరుక్క మణై నీరాటి, ఈందోళ్ ప్రసవించినటువంటి కన్న తల్లి పక్కన ఉండగా ఆమెని విడిచిపెట్టి మణై నీరాటి ఒక అచేతనమైనటువంటి వస్తువుకి ఉపచారములు చేస్తున్నారే, ఉపచారములు చేసినట్టుగా పడైతు ఇడందు ఉండు ఉమిజుందు అళందు తేందు ఉలగళిక్కుం ముదల్ పెరుం కడవుల్ నిర్ప. ఆ పరమాత్మ చేసేటటువంటి ఉపకారములు అన్నిటినీ తల్లి అయితే ఎలా అయితే ఉపకారములు చేస్తుందో అలా పరమాత్మ కూడా అనేక ఉపకార పరంపరలు చేస్తాడు. మనకి చెప్పుకోక్కర్లేదు, ఆయన చెప్పుకోకపోయినా ఇవన్నీ చేస్తూనే ఉంటాడు. కానీ మనకి అర్థం అవ్వడం కోసం ఆయన చేసేటటువంటి ఉపకార పరంపరలన్నిటినీ కూడా ఆళ్వార్లు ఇక్కడ అనుగ్రహిస్తున్నారు. పడైతు లోకాలను సృజించి ఆ లోకమంతా కూడా ప్రళయ జలంలో కిందకి మునిగిపోగా రసాతలంలోకి వెళ్ళిపోగా ఆయనే మళ్ళీ వరాహ రూపాన్ని అవతారాన్ని ధరించి ఇడందు ఆ భూమిని ఉద్ధరించినటువంటి వాడై ఉండు, ప్రళయంలో మనమందరం నామరూపాలు లేకుండా నశించిపోకుండా ఆయన లోపల ఉంచుకొని కాపాడి భూమిజందు మళ్ళీ సరైనటువంటి కాలం రాగానే వాటినన్నిటి మనందరినీ కూడా మళ్ళీ తగినటువంటి శరీరములు ప్రసాదించినటువంటి వాడై అళందు కొలిచినటువంటి వాడే లోకంలో అందరి యొక్క అందరి యొక్క శిరస్సుల మీద తన పాదారవిందాలు ఉంచి నేనే ఉపాయము, నన్ను చేరుకోవడానికి నేనే ఉపాయము అని అందరికీ తెలియచేసి పేర్దు ఒలగళిక్కుం. ఇంకా అనేక అవి ఒక్కటేనా
నిత్యము కూడా ఆయన ఈ లోకాన్ని ఎలా రక్షించాలి, లోకంలో ఉన్నటువంటి వారిని ఎలా రక్షించాలి అనేటటువంటి ఆలోచనతోనే ఉంటాడండి ఆ సర్వేశ్వరుడు. ముదల్ పెరుం కడవుల్ నిర్ప, ఆ నిర్ప అనేటటువంటి ఉండగా ఎలా ఉన్నాడు స్వామి? అవసర ప్రతీక్షణ అద్భుతంగా వ్యాఖ్యానంలో అనుగ్రహిస్తారు. తన ఆరో వరువార్, ఎవరో ఒకరు నన్ను వచ్చి ఆశ్రయించకపోతారా? ఆశయా యదివా రామ, ఆనాడు సుమంత్రుడు గుహుని యొక్క ప్రదేశంలో, గుహుని యొక్క గ్రామంలో ఉండిపోయినట్టుగా రామచంద్రుడు మళ్ళీ తిరిగి వస్తాడేమో, అప్పుడు తిరిగి వస్తే నేను లేకపోతే మళ్ళీ రామచంద్రుడిని అయోధ్యకు ఎవరు తీసుకువెళ్తారు అని రామచంద్రుడు వస్తాడేమో అని ఆశగా ఎదురు చూస్తూ సుమంత్రుడు గుహుడి దగ్గర కొన్ని రోజులు ఉండిపోయినట్టుగా పరమాత్మ కూడా ఎవరో ఒకరు వచ్చి ఆశ్రయించకపోతారా? అందరం వెళ్తూ ఉంటాం, కానీ ఆశ్రయించడం అంటే సమాశ్రయణం. ఎలా వచ్చి ఆశ్రయిస్తూ ఉండాలి అంటే పరమాత్మ కొరకే వెళ్ళి పరమాత్మ కైంకర్యం కోసమే నువ్వే కావాలి అని ఆలోచించేటటువంటి వారు ఎవరైనా ఉంటారా అని వారెండ్రు అని ఆయన అవసర ప్రతీక్షణాయ నిర్క, మనందరి కోసం కూడా ఆయన అవసరం కోసం ప్రతీక్షించేటటువంటి వాడిగా ఉన్నాడు కదా. శ్రీరంగంలో స్వామి ఎవరైనా ఒక్కరు వచ్చేసి నన్ను ఆశ్రయించకపోతారా అని అలా శయనిస్తూ ఇక్కడ ఆళ్వార్లు అనుగ్రహించినట్టుగా తేర్ందు ఉలగళిక్కుం ముదల్ పెరుం కడవుల్ నిర్ప, ఈ వాక్యం ఏదైతే ఉందో ఇది చక్కగా శ్రీరంగనాథుడికి అన్వయిస్తుంది. లోకాలన్నిటినీ కూడా ఎలా ఉజ్జీవింపచేయాలి అని ఆలోచిస్తూ యోగ నిద్రను అవలంబిస్తూ ముదల్ పెరుం కడవుల్ నిర్ప, పరాత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు దివ్య దేశాలలో అచ్చా తిరుమేనిలో వేయించేసి ఉన్నాడు కదా అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా అనుగ్రహించారు. ఆ సందర్భంలో పెరియవాచాన్ పిళ్ళై పరాశర భట్టర్ అనుగ్రహించినటువంటి ఒక వార్తను మనకు అనుగ్రహించారు. మహాభారతంలో యయాతి యొక్క వృత్తాంతాన్ని తెలియజేస్తూ ఆ యయాతి అత్యంత పుణ్యాత్ముడై ఇంద్రలోకానికి చేరి ఇంద్రుడితోటి ఆసనం, ఆయనతో పాటు ఒకే ఆసనం మీద కూర్చుండేటటువంటి ఒక అవకాశం పొందినటువంటి వాడు, అర్ధాసనాన్ని పంచుకునేటటువంటి వాడైతే వెళ్ళి కూర్చోగానే మరుక్షణమే ఇంద్రుడు రాగానే కుశల ప్రశ్నలు కూడా వేయకుండా మీ భూలోకంలో ఎవరు పుణ్యాత్ముడెవరో తెలియచేయగలరా అనే ప్రశ్న వేయటము, యయాతి దేవతల ముందు అబద్ధం చెప్పకూడదు అనేటటువంటి భావనతోటి నేనున్నటువంటి కాలంలో నేనే పుణ్యాత్ముడు అని అందరూ అనుకునేటటువంటి వారు అని చెప్పడం, వెంటనే ఆత్మ ప్రశంస చేసుకుంటావా, ఇంతమంది మహనీయులు ఇక్కడ ఉండగా నిన్ను నువ్వు పొగుడుకుంటావా అనేటటువంటి వ్యాజంతో ఇంద్రుడు ధ్వంస అని మళ్ళీ కిందకి నెట్టేయటము, అలా ఉంటుంది. నెట్టేశాడు. అలా ఉంటుంది ఇతర దేవతల యొక్క స్వభావము. వారికన్నా తక్కువ విషయాలన్నీ కూడా కటాక్షిస్తారే తప్ప వారితో సమానంగా మనము ఆ స్థాయిని పొందితే వారు తట్టుకోలేరు. దానికి ఉదాహరణ ఇంద్రుడి యొక్క యయాతి వృత్తాంతమే అని తెలియచేస్తూ, మరి పరాత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఎలాంటి వాడు అంటే మనం ఆయన పట్ల ఆభిముఖ్యం కలిగి ఉంటే చాలండి. అంటే ఆయనను పొందాలి అనేటటువంటి ప్రేమ, స్వచ్ఛమైనటువంటి ప్రేమ భావన ఉంటే చాలండి. ఆయనే ఆదరాన్ని కలగజేస్తాడు, ఆయనే ఉపాయంగా మారిపోతాడు, ఆయనే పురుషార్థాన్ని పొందింపచేస్తాడు. పురుషార్థాన్ని పొందింపచేయడం అంటే ఈ లోకంలో సంసారంలో పడి ఉన్నటువంటి మనల్ని తీసుకువెళ్ళి నిత్య సూర్యులతోటి సమానంగా చేసి ఆ పరమపదాన్నంతటినీ కూడా ఏలుకోండి అని మనకి ఆ పరమపదాన్నంతటినీ కూడా ఇచ్చేస్తాడు. తాను ఏ విధంగా పరమపదంలో ఉంటాడో అదే సామ్యమైనటువంటి రూపాన్ని మనకు అనుగ్రహిస్తాడు, సామ్యమైనటువంటి స్థితిని అనుగ్రహిస్తాడు. తనతో సమానమైపోయామా అన్నట్టుగా అన్ని వైభవాలు కలగచేస్తాడండి పరమాత్మ అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అలా పరాత్పరుడికి ఇతర దేవతలకి ఉండేటటువంటి తేడా ఇది. అందుకే ఈయన ఒరువన్ అద్వితీయమైనటువంటి పరాత్పరుడు, ముదల్ పెరుం కడవుల్ నిర్ప, గొప్ప అద్వితీయమైనటువంటి సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు ఉండగా మిగిలినటువంటి వారిని ఆశ్రయించి లోకం ఇలా ఇలా అనర్థపడిపోతుంది ఏమిటి అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా తెలియజేశారు. ఇంతకీ ఎందుకు ఈ వృత్తాంతాన్ని, యయాతి వృత్తాంతాన్ని చెప్పారు అంటే అది పరమాత్మని ఆశ్రయిస్తే ఆయనతో సమానమైనటువంటి వైభవం మనకి కలుగుతుంది. అలా కాకుండా ఇతర దేవతల్ని ఆశ్రయిస్తే వారి కింద ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అనుగ్రహిస్తారే తప్ప వారితో సమానంగా వస్తాము అంటే దాన్ని ఒప్పుకోరు.
దీనికి ఇంకొక ఉదాహరణ ఇంద్రుడి యొక్క వృత్తాంతమే చెప్పారు. రుద్రుడి యొక్క వృత్తాంతం కూడా ఒకటి చెప్తూ ఉంటారు పురాణాలలో. రుద్రుడు బ్రహ్మ యొక్క అంటే శిరస్సులో నుదురు యొక్క మధ్య భాగం నుండి ఉద్భవించాడట. రుద్రుడు పుట్టడం కూడా 5 శిరస్సులతో పుట్టాడు. చతుర్ముఖ బ్రహ్మకి కూడా అప్పటి వరకు 5 శిరస్సులు ఉన్నాయి. రుద్రుడు పుట్టగానే నాలాగే నీకు కూడా 5 శిరస్సులు ఎలా ఉంటాయి, నేనే కదా గొప్పవాడిని ఈ లోకంలో అని రుద్రుడు భావించి వెంటనే తన గోటితోటి ఆ చతుర్ముఖ బ్రహ్మకు ఉండేటటువంటి 5వ శిరస్సుని ఖండించాడని, తర్వాత చతుర్ముఖ బ్రహ్మ రుద్రుడికి శాపం కపాలం చేతికి అంటుకుపోయి ఉంటుందని శాపం ప్రసాదించాడని ఈ ఐతిహ్యాన్ని మనం వింటూనే ఉన్నాం. అలా దేవతలందరూ కూడా రజో తమో గుణములు కలిగినటువంటి వారే. అంటే వారికి కూడా అభిమానం ఉంటుంది, వారికి కూడా మమకారం ఉంటుంది. కేవలం శుద్ధ సత్వము ఆశ్రయించినటువంటి సర్వేశ్వరుడు ఎవరు అంటే శుద్ధ సత్వం ఎవరిని ఆశ్రయించి ప్రకాశిస్తుంది అంటే కేవలం శ్రీమన్నారాయణుడే. కాబట్టి ఆయనకి నాతో సమానం అయిపోతున్నారు అని బెంగలేదు. ఆయనే పిలిచి మరి ఆయన ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఆ ముక్త పురుషుణ్ణి ఈ లోకం అంతా కూడా మీరే, పరమపదం అంతా కూడా మీదే, మీరు ఏలుకోండి అని పరమపదనాథుడు ఆ వచ్చినటువంటి పరమపదానికి వేయించేసినటువంటి ముక్త పురుషుడికి ఆ సామ్రాజ్యం అంతా పరమపదాన్నంతటిని కూడా ఏలుకునేటటువంటి ఒక అధికారాన్ని పెరుమాళ్ళు ప్రసాదిస్తారట. అంత గొప్ప స్వామి ఉండగా ఇతర దేవతల్ని ఆశ్రయిస్తున్నారేమిటి అని పరితపిస్తున్నారు ఆళ్వారు. அவனை விட்டால் சுருக்க மொழிய அவனோடு தோள் தீண்டியாய் இருப்பாரை ஆశ్రయిక్క పెరులుమా మీరే. పోతే పోనీయండి, ఆయనని పట్టుకోపోయారు పెరుమాళ్ళు, శ్రీమన్నారాయణని పట్టుకోపోయారు. అంత కిందకి దిగిపోకుండా అవనోడు తోళ్ తీండియాయి ఇరుప్పార్, ఆయనతో భుజం రాసుకొని తిరిగేటటువంటి సమానమైనటువంటి దేవతలు ఎవరైనా ఉంటే వారిని ఆశ్రయిస్తే బాగుండేది. అలా ఆయనతో సమానమైనటువంటి వారిని కూడా ఆశ్రయించకుండా ఎక్కడో కింద ఆయన విభూతిలో ఒక భాగమైనటువంటి ఒక ఇతర దేవతల్ని ఆశ్రయిస్తున్నారేమిటి ఈ లోకంలో ఉన్నటువంటి వారు అంటున్నారు. సురుక్కం పొజియా, కిందకి జారిపోకుండా అవనోడు తోళ్ తీండియా ఇరుప్పార్, ఆయనతో సమానమైనటువంటి వారిని ఆశ్రయిక్క పెరిలుం మీరే, ఆయనతో సమానమైనటువంటి వారిని ఆశ్రయిస్తే బాగుండేది కదా అని ప్రశ్న వేసుకుంటూ అలా ఆశ్రయిస్తున్నారా ఈ లోకంలో ఉన్నటువంటి వారు అంటే కాదు. పుడై పలదానరి దైవం పేణుదల్, పుడై పలతా హరిదైవం పేణుదల్. పుడై ఆయన విభూతిలో ఆయన సంపదలో భాగమైనటువంటి దేవతల్ని ఆశ్రయిస్తున్నారు. వీళ్ళందరూ కూడా రుద్రుడు కానీ ఇంద్రుడు కానీ మనం కానీ ఈ లోకం కానీ ఆయన విభూతి, ఆయన సంపద కదా, ఆయన సంపదలో ఒక భాగమైనటువంటి వారిని ఆశ్రయిస్తున్నారేమిటి, ఆయన సృష్టించినటువంటి జీవులలో ఒకరిని ఆశ్రయిస్తున్నారేమిటి, అయ్యో అని బాధపడుతున్నారు. వరు పుడైகளிலே அர்த்தவாதித்து அவனுடைய விபூதியே பேசுகிற விடத்திலே அவனுடைய உத்கர்ஷத்துக்காக இவ்வருகே சிலர்க்கு சில మినుక్కం సొల్లుమే. అలా అంటారేమిటండి, వేదం అలా చెప్పట్లేదే. వేదంలో ఒక చోటేమో రుద్రుడు పరాత్పరుడు అని చెప్పబడుతోంది, ఒక చోటేమో చతుర్ముఖ బ్రహ్మ గొప్పవాడు, అందరికన్నా గొప్పవాడు అని చెప్తున్నారు. హిరణ్య గర్భుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ గొప్పవాడు అంటున్నారు. ఒక చోట శివుడు ఇంద్రుడు, ఒక చోట రుద్రుడు గొప్పవాడని చెప్తున్నారు, ఒక చోట ఇంద్రుడు గొప్పవాడని చెప్తున్నారు, ఒక చోట అగ్ని గొప్పవాడని చెప్తున్నారు. ఇలా వేదమే ఘోషిస్తోంది కదా అంటే దానికి వివరణ ఇస్తున్నారు. అంటే మేము వేదాన్ని అధ్యయనం చేసే ఆ ఇతర దేవతల్ని ఆశ్రయిస్తున్నాం, మేము శాస్త్ర ప్రకారమే నడుచుకుంటున్నాము అని అంటున్నారా? తప్పు సుమా. ஒரு புடைகளிலே అర్ధవాదిత్తు అవనుடைய విభూతియై పేసుగిరవిడత్తిలే. వేదం ఏం చేసింది? శ్రీమన్నారాయణుడి గురించే చెప్పింది. ఒకానొక సందర్భంలో ఆ నారాయణుడి యొక్క
విభూతిని అంతటినీ కూడా విశదీకరిస్తూ దాన్నంతా వివరిస్తూ ఆయన ఇంత గొప్ప సంపన్నుడు అని చెప్పేటటువంటి సందర్భంలో ఇప్పుడు ఒక అతన్ని మనం గొప్ప సంపన్నుడు అని ఎలా చెప్తాము? ఆయనకి ఎక్కువ డబ్బు ఉందండి, ఆయనకి కొన్ని కోట్ల డబ్బు ఉంది, ఆయనకి పెద్ద బంగళా ఉంది, ఆయనకి అత్యంత ఇంపోర్టెడ్ కార్లు ఉన్నాయి, ఎంతో పెద్ద పెద్ద ఖరీదైనటువంటి కార్లు ఉన్నాయి, ఆయన కింద 1000 మంది నౌకర్లు ఉన్నారు, ఆయనకి ఇన్ని పొలాలు ఉన్నాయి, అన్ని బంగళాలు ఉన్నాయి అని ఇలా ఒక ఆయన గొప్పతనం గురించి చెప్పాలి, ఆయన సంపద గొప్పతనం గురించి చెప్పాలి అంటే ఆయనకి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి వైభవాన్ని చెప్తాం. ఆ బంగళా కూడా ఉంటుందండి, ఎంత బాగుంటుంది అనుకున్నారు, ఒక 200 ఎకరాలలో విస్తీర్ణంలో ఆ బంగళా ఉంటుంది, ఆ బంగళా అంతా కూడా పాలరాతితో నిర్మించుకున్నాడు అని ఆ బంగళాకు ఉన్నటువంటి వైభవాన్ని తెలియజేయడం వల్ల ఆ యజమాని యొక్క వైభవాన్ని తెలియజేయబడుతుంది. అలాగా ఇక్కడ కూడా వేదం కూడా శ్రీమన్నారాయణుడి యొక్క వైభవం, ఆయన యొక్క సంపద యొక్క వైభవం చెప్పడం కోసమే ఒక చోట ఇంద్రుడు గొప్పవాడు అని చెప్తోంది, ఒక చోట రుద్రుడు గొప్పవాడు అని చెప్తోంది, ఒక చోట చతుర్ముఖ బ్రహ్మ గొప్పవాడు అని చెప్తోంది తప్ప నిజంగా వారు గొప్పవారని కాదు. అది పరమాత్మ యొక్క సంపద విభూతి యొక్క వైభవాన్ని తెలియజేయడం కోసమే. వారు ఉడైగళిలే అర్ధవాదిత్తు అవనుడయ విభూతియే పేసుగిరవిడత్తిలే, ఆయన యొక్క విభూతిని యొక్క గొప్పతనం చెప్పేటటువంటి సందర్భంలో అవనుడయ ఉత్కర్షత్తు కాగా పరమాత్మ యొక్క ఉత్కర్షం కోసం, పరమాత్మ యొక్క సంతోషం కోసం ఇవ్వరు ఘేసిలర్కు ఆయనకి గొప్ప వైభవం తెప్పియడం కోసం, ఆయన వైభవాన్ని ప్రకాశింపచేయడం కోసం, ఆయనకి ఆనందం కలగజేయడం కోసం ఆయనకి సంబంధించినటువంటి వస్తువుల యొక్క వైభవం, ఆయనకి సంబంధించినటువంటి విభూతి యొక్క వైభవం గొప్పగా చెప్పబడింది. ఇవ్వరుగే సిలర్కుశిల మినగుం సొల్లుమే, ఆయనకి సంబంధించినటువంటి విషయాల యొక్క గొప్పతనం చెప్పబడిందే తప్ప ఆయన కన్నా గొప్పవారు కాదు వీరందరూ కూడా అంటున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆ విషయాన్ని పరిపూర్ణంగా సరిగ్గా తెలుసుకోలేకుండా అత్తై కొండు కిడంద విడం అరియామే ఒదుంగు కిడంద వత్తై ఆయిత్తు ఆదరిప్పదు, అది మనం తెలుసుకోకుండా ఆయన వేదము నిజంగా మిగిలినటువంటి వారి యొక్క వైభవాన్ని తెలియచేసిందేమో అని భావిస్తూ ఆ వాక్యాలనే ప్రమాణంగా చేసుకుంటూ ఈ జీవకోటికి చెందినటువంటి వారినే తమకు దైవాలుగా మనం భావిస్తున్నాము. ఈ జీవులలో ఆయన విభూతికి చెందినటువంటి వారు, ఆయన సృష్టిలో ఒక భాగమైనటువంటి వారు, మనలా జీవులైనటువంటి వారినే దేవతలుగా భావిస్తున్నాం, వారినే ఆశ్రయిస్తున్నాము అనేటటువంటి విషయాన్ని అలా ఆదరిస్తున్నాము. అది తన్నిలుం పొరు దైవతయే ఇవనుడయ సర్వాపేక్షితంగళయం కొడుక్క మాటాదే. పోనీ ఆశ్రయిస్తే ఆశ్రయించామండి, ఒక దేవతే అన్ని అపేక్షితాలను తీర్చగలదా? నాకు ఆరోగ్యం కావాలి, నాకు సంతానం కావాలి, నాకు ఐశ్వర్యం కావాలి, నాకు మోక్షంకైనా వదిలిపెట్టండి, మోక్షం కాకపోయినా మిగిలినటువంటి పురుషార్థములైనా కూడా ఒక్క దేవతే అన్నిటినీ ఇవ్వగలదా అంటే అలా కూడా ఇవ్వలేకపోతుంది. ఒరి దేవత ఇవనుడయ సర్వాపేక్షితంగళయం కొడుక్క మాట్లాదు. ఒక దేవతని ఆశ్రయిస్తే ఆరోగ్యం కోసం ఒకరి దగ్గరికి వెళ్ళాలి, ఒక ఐశ్వర్యం కోసం ఒకరి దగ్గరికి వెళ్ళాలి, సంతానం కోసం ఒకరి దగ్గరికి వెళ్ళాలి. అలా ఉంటుంది మిగిలినటువంటి వారి యొక్క విషయంలో. ఒరువరాయ్ పరమ పురుషార్థ లక్షణ మోక్షత్తై కొడుక్కిన్రానన్రే, ఒక్కరు కూడా పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని మాత్రం ఇవ్వలేరండి. అదువేండిల్ గతిమిచ్చే జనార్దనాథన్నక్కడవదిరే, అది కావాలంటే గతిమిచ్చే జనార్దనాథ్, సద్గతిని గొప్పదైనటువంటి గతి మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు జనార్దనుడు మాత్రమే. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ ధనమిచ్చేత్ హుతాసనాత్ ఈశ్వరాత్ జ్ఞానమిచ్చేత్ గతిమిచ్చేత్ జనార్దనాథ్ అని కదా శాస్త్రంలో చెప్పబడింది. ఆరోగ్యం కావాలా? సూర్యుడిని ఆరాధించండి, భాస్కరుణ్ణి ఆరాధించండి. ధనం కావాలా? హుతాసనుడు అంటే అగ్నిని ఆరాధించండి. జ్ఞానం కావాలా? ఈశ్వరుణ్ణి ఆరాధించండి. ఇక సద్గతి మోక్షం కావాలా? జనార్దనుడిని ఆరాధించండి అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఒక్కొక్క దేవతని ఇప్పుడు ఆదిత్యుడు భాస్కరుడు ఆరోగ్యం మాత్రమే ఇవ్వగలడు తప్ప ధనాన్ని ఇవ్వలేడు. మళ్ళీ ధనం కావాలంటే ఇంకొకరిని ఆశ్రయించాలి. కానీ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడి విషయంలో అలా కాదు. సకల పురుషార్థములను కూడా
ఆయనే ప్రసాదించగలిగేటటువంటి వాడు. అంత గొప్పవాడిని విడిచిపెట్టి ఇది కావాలంటే అది, ఇది కావాలంటే అది, అది కావాలంటే అది అని ఎలా ఇంకొక దేవతల్ని మార్చుకుంటూ వారందరినీ ఆశ్రయిస్తూ ఈ జీవితం అంతా కూడా గడిపేస్తున్నాం మనము అంటున్నారు. ఆఘ విభూతి కామనాగిల్ ఇన్నానవై పత్తువాన్. విభూతి కావాలి, ఐశ్వర్యం కావాలంటే ఒక దేవతని ఆశ్రయించండి అని లోకల్లో ఉంది. ఆ విధంగా మనం ఆశ్రయిస్తున్నాం. పుత్ర కామనాగిల్ ఇవన్నై పత్తువాన్. పుత్రుడు కావాలంటే ఇదిగో బ్రహ్మని ఆశ్రయించండి, లేకపోతే ఇంకొకరు ఎవరినో ఆశ్రయించండి అని చెప్తున్నారు. పశు కామనాగిల్ ఇన్నానై పత్తువాన్. పశువులు సంపదలు కావాలంటే వీరుని పట్టుకోండి అను ఎన్రు ఇంగనే ఒన్రోరు కొరువాయి పలరాయిరుక్కుం. అలా ఈ లోకంలో ఒక్కొక్క కోరికకి ఒక్కొక్క దేవతని ఆశ్రయిస్తున్నాం. పుడై పలతానరి దైవం పేణు. పల అనేటటువంటి మాటకి అర్థాన్ని అనుగ్రహిస్తున్నారు. పల అంటే అనేకమైనటువంటి దేవతల్ని ఆశ్రయిస్తున్నాం. అలా అనేకమైనటువంటి దేవతల్ని ఆశ్రయించడానికి కారణం ఏమిటి అంటే ఒక్కరే అన్నీ ఇవ్వలేరు కాబట్టి లోకంలో ఆయన విభూతిలో భాగమైనటువంటి జీవుల్నే దేవతలుగా భావిస్తూ ఒక్కొక్కరు ఒకటి ప్రసాదిస్తారో అనేటటువంటి భావనతోటి మనకి మన జీవితంలో ఆ సందర్భంలో ఏది కావాలో ఆ సందర్భానికి తగినట్టుగా దానికి తగినట్టుగా ఆ దేవతని ఆశ్రయించి వారి ద్వారా అది పొందిన తర్వాత మళ్ళీ ఇంకొక దేవతని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. తానరి దైవము ప్రమాణ ప్రసిద్ధమాయిరుప్పదొన్రన్రే. తానరి దైవము, అది కూడా చూడండి ఎంత అందంగా చెప్తున్నారు చూడండి. తాన్ అరి దైవము, అదేదో ప్రమాణ ప్రసిద్ధమైనటువంటి వేదంలో చెప్పబడినటువంటి దేవతలు కాదండి. లోకంలో ఇవాళ కొత్త పుకారు వస్తుంది. అక్కడ ఒక కోవిల్ ఉందండి, ఆ కోవిలలో ఉన్నటువంటి ఆ దేవత కావాల్సినటువంటివన్నీ ఒకసారి 11 ప్రదక్షిణాలు చేస్తే ఆ కోరిక తీరుస్తుంది, లేకపోతే అక్కడ ఒక వ్రతం చేయించుకుంటే ఈ కోరిక నెరవేరుతుందట, మీరు కోరుకునేటటువంటి కోరిక నెరవేరుతుందట, అక్కడ ఏదో వ్రతం ఏదో చేస్తే అక్కడ మీకు కావాల్సినటువంటి కోరికలన్నీ తీరుతాయట అని లోకంలో ఉన్నటువంటి మన జ్ఞానంతో తెలుసుకునేటటువంటి దేవతల్ని ఆశ్రయిస్తున్నాం. ఎంత వివేకము అని బాధపడుతున్నారు ఆళ్వార్లు. ప్రమాణ ప్రసిద్ధమాయిరుప్పదొన్రన్రే. వీరందరూ కూడా మనం పూజించేటటువంటి దేవతలందరూ కూడా ప్రమాణ ప్రసిద్ధ. వేదంలో ఎక్కడా చెప్పబడలేదండి. వేదంలో వీరిని ఆశ్రయించమని చెప్పలేదు. వీరిని ఆదరించండి, వీరిని పూజించండి అని చెప్పలేదు. మన జ్ఞానంతో తన జ్ఞానంతో తెలుసుకునేటటువంటి దేవతల్ని ఆశ్రయిస్తున్నాడు మా సంసారులు. ఎంత దుఃఖం, ఎంత అవివేకము అని అయ్యో అని బాధపడుతున్నారు ఆళ్వారు. రజోగుణత్తాలం తమో గుణత్తాలం మిక్కిరుక్కిర తానరింద దైవత్తే ఆయత్తు పత్తువదు. మనకి తమో గుణము రజోగుణము ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో ఏ గుణం మనలో ఎక్కువగా ఉంటుందో దానికి తగినటువంటి దేవతని మనం ఆశ్రయించేటటువంటి వారం అవుతున్నాం. మనలో జీవితంలో ఒకానొక సందర్భంలో రజోగుణం ఎక్కువ ఉంటే రజోగుణం ఎక్కువగా ఉన్నటువంటి జీవులనే దేవతలుగా మనం భావిస్తూ వారినే ఆశ్రయిస్తున్నాం. తమో గుణం ఎక్కువ ఉన్నటువంటి సందర్భంలో అంటే జ్ఞానం లేకుండా బద్ధకంగా ఉంటూ విచక్షణ లేకుండా, అంటే ఏది పట్టుకోవాలి ఏది పట్టుకోకూడదు అనేటటువంటి విచక్షణ లేకుండా కావాల్సినటువంటి వస్తువులన్నీ కావాలని కోరుకునేటటువంటి స్థితి తమో గుణం. అలాంటి స్థితిలో తమో గుణం ఎక్కువ ఉన్నటువంటి దేవత ఎవరైతే ఉన్నారో వారిని ఆశ్రయించేటటువంటి వారం అవుతున్నాము. సత్వగుణం ఉంటే ఏది కరెక్ట్ కాదు అని తెలుసుకునేటటువంటి వివేకం ఉంటుంది. ఆ సత్వగుణం లేనప్పుడు రజోగుణత్తాలం తమో గుణత్తాలం మిక్కిరుగిర తానరింద దైవత్తే ఆయత్తు పత్తువదు. సత్వగుణం లేకుండా రజోగుణంతో తమో గుణంతో నిండి ఉండి ఆ జ్ఞానంతోనే ఇష్టం వచ్చినటువంటి దేవతలు మన గుణానికి సరిపోయేటటువంటి దేవతల్ని ఆశ్రయిస్తున్నాము అంటున్నారు. పేణుదల్ అవై తనకెన్న ఒరుత్కర్షమిల్లామయ్యాలే மெட்டை தலையானே பனி இருங்க குஷலன் என்று கவிப்பாடுவாரை போலே ஆசிரிக்கை மனுக்கே பரமாயித்து அத்தேவதைகளுக்கு ஈஸ்வரத்வம் சம்பாதிக்கு கொடுக்கையும்.
పేణుదల్ అంటే ఆశ్రయించడము, వారిని ఆశ్రయిస్తున్నాం. ఎలా ఆశ్రయిస్తున్నాం మనము? ఎంత చక్కగా వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తున్నారంటే ఆ వ్యాఖ్యానంలో ఉన్నటువంటి అందం చూడండి. నిజానికి ఈ జీవులలో పరమాత్మ యొక్క సృష్టిలో భాగమైనటువంటి జీవులలో ఒకరైనటువంటి ఆ దేవతలకి ఈశ్వరత్వం లేదు. వారు సర్వేశ్వరుడు కాదు, పరాత్పరుడు కాకపోయినప్పటికీ కూడా మొట్టై తల యానే పని ఇరుంకుశలా, ఒక బోడిగుండు వాడి దగ్గర నుంచి ఏదో పొందాలి అనేటటువంటి కోరికతోటి ఒక కవి, బాగా కవిత్వం చెప్పేటటువంటి వాడు ఒక రాజు దగ్గరికి వెళ్ళాడట. ఆ రాజు చూస్తూ ఉంటే పాపం తల మీద జుట్టు లేదట, బోడిగుండులా ఉందట. కానీ అతన్ని ఆనందపరిస్తే ఆ రాజు దగ్గర నుంచి ప్రతిఫలం ఆశించవచ్చు, ప్రతిఫలం పొందొచ్చు అనేటటువంటి ఒక కోరికతోటి ఆ కవి వెళ్ళినటువంటి కవి ఏం చెప్తాడు? పనీరు కుశలాన్. ఆహా, ఏమిటయ్యా, నిన్ను చూస్తూ ఉంటే కేశవుడే గుర్తొస్తున్నాడు. ఎంత చక్కటి కేశపాసములు కలిగి ఉన్నావయ్యా, చల్లని దట్టమైనటువంటి కేశాలు కలిగినటువంటి వాడిగా ఉన్నావే నువ్వు అని ఆ వచ్చినటువంటి కవి రాజును పొగుడతాడట. నిజానికి రాజు దగ్గర చుట్టూ లేకపోతే కేశవ శిరోజములు లేకపోయినా వచ్చినటువంటి వాడు కవిగా అలా నన్ను మెచ్చుకున్నాడు కాబట్టి ఇతనికి బోల్డని సంభారాలు ఇవ్వాలి అని ఆ రాజు ఆ వచ్చినటువంటి వాడికి అనేక సంభారాలు ఇస్తాడు. అలా నిజానికి దేవతలకి ఈశ్వరత్వం లేకపోయినా, సర్వేశ్వరత్వం లేకపోయినా మనం వారిని ఆశ్రయిస్తున్నాం కాబట్టి ఆశ్రయిక్క ఇవనుక్కే భరమాయిత్తు ఆ దేవతైగడిక్కు ఈశ్వరత్వం సంపాదిత్తు కొడుక్కయ్యం. మన బాధ్యతే ఆయన సర్వేశ్వరుడు అని నలుగురికి చెప్పుకోవడము మన బాధ్యతే, ఆయనకి సర్వేశ్వరత్వం ఆపాదించడము కూడా మన బాధ్యతే. అప్పుడు లేనటువంటి దాన్ని నాకు ఇతను ఆపాదిస్తున్నాడు అని ఆ దేవత పొంగిపోయి, ఎలా అయితే ఒక రాజు కవిత్వానికి పొంగిపోయి అతనికి కావాల్సినటువంటి సంభారాలన్నీ కూడా ఇచ్చాడో, అలా ఇక్కడ ఆ దేవతలకి లేనటువంటి ఈశ్వరత్వాన్ని కూడా సంపాదించి వారికి కట్టబెట్టేటటువంటి బాధ్యత మన మీదే ఉంటుంది. మనం ఇతర దేవతల్ని ఆశ్రయిస్తే వారే సర్వేస్. ఇప్పుడు లోకంలో కొన్ని మతాల వారు, కొన్ని దర్శనాల వారు రుద్రుడే పరాత్పరుడు అని చెప్తారు, కొన్ని దర్శనాల వారు ఇంద్రుడే పరాత్పరుడు అని చెప్తారు, లేదా కొన్ని దర్శనాల వారు శక్తి పరాత్పరురాలు అని చెప్తూ ఉంటారు. అలా వారికి లేకపోయినా ఈ లోకంలో ఉన్నటువంటి వారే వారికి ఆ విషయాన్ని ఆపాదిస్తున్నారు అని చెప్తున్నారు ఈ వ్యాఖ్యానంలో పెరియవాచాన్ పిళ్ళై. అలా ఆపాదించి వారికి ఈశ్వరత్వాన్ని ఆపాదించి తద్వారా వారి నుండి పురుషార్థాలని పొందారు. పేణుదల్ అంటే వారిని ఆశ్రయించడం, అంటే ఆశ్రయించి వారికి ఒక గొప్పతనాన్ని కట్టబెట్టి వారి నుండి ఏదో పొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. தனாது இவன் சொன்ன போதாக அவை ஆதரணீயங்களாகிறவல்ல. ఇవై సొన్న పోదాగ అవై ఆదరణీయవాగం అంటే నిజానికి చెప్పినంత మాత్రంలో ఆ దేవతలు ఆశ్రయించదగినటువంటి వారు కావడం లేదు. వారే అంటే ఇలా ఏదో విషయాలు వారికి ఆపాదిస్తే వారికి అందరూ కూడా వారిని ఆశ్రయించడం లేదండి. ఇవనన్రార్ హంగే శిల పెత్తానాగిరాన్ మల్లాన్ ఇత్తాల్ ఫలిత్తాయిత్తు విశేషజ్ఞర్కు తన్నరివిల్ కురవే ప్రకాశిప్పుమిత్తనై. మరి ఇలా పోని నేను నాకు కనిపించినటువంటి దేవతనే పరాత్పరుడు అని భావించి ఆయనకు అది ఈశ్వరత్వాన్ని ఆపాదించి ఆయన ద్వారా ఫలాన్ని పొందుతున్నాను, అన్ని ఫలాలను పొందుతున్నానా అంటే వారి దగ్గర నుంచి అన్ని ఫలాలు పొందలేకపోతున్నాను. వారి దగ్గర నుండి కొన్ని ఫలాలు మాత్రమే పొందడానికి వీలవుతుంది, అంతే తప్ప ఇంకేది కూడా పూర్తిగా మోక్షాన్ని. ఇప్పుడు ఇంకొక లోకంలో ఉన్నటువంటి ఇతర దేవతలకి నేను సర్వేశ్వరత్వాన్ని ఆపాదించి ఈశ్వరత్వాన్ని ఆపాదించి ఆయన సర్వేశ్వరుడండి, ఆయన నాకు మోక్షం ప్రసాదిస్తాడు అంటే ఆయన మోక్షం ప్రసాదించగలడా? నేను చెప్పినంత మాత్రం ఇవన్ సొన్న పోదాగా అవై ఆదరణీయంగా அறிவுறு వల్ల అటు నేను చెప్పినంత మాత్రాన ఆయనకి ఆ ఈశ్వరత్వము రాదు, ఆయన మోక్షము ప్రసాదించలేడు. కాబట్టి ఆయన అన్ని ఫలాలు కూడా ఇవ్వలేకపోతాడండి ఆ దేవత. మరి అలా ఆశ్రయించడం వల్ల ఏమవుతుంది? చివరికి కలిగేటటువంటి విషయం ఫలితం ఏమిటి అంటే విశేషజ్ఞర్కు తన్నరవిలే కురువై ప్రకాశిపిత్తానామిత్తనై. జ్ఞానం కలిగినటువంటి వారి దృష్టిలో నా యొక్క జ్ఞానంలో ఉన్నటువంటి లోటును తెలియజేసుకుంటున్నటువంటి వాడిని అవుతున్నాను.
లోకంలో శాస్త్రాలని అధ్యయనం చేసి శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు అని తెలుసుకున్నటువంటి జ్ఞానులు కొంతమంది ఉంటారు కదా, వారి దృష్టిలో నేను తక్కువ వాడిని అయిపోతున్నా. అయ్యో ఇతనేంటి అవివేకంగా ఏదో దేవతకి ఈశ్వరత్వాన్ని ఆపాదించి అతని ద్వారా ఫలాన్ని పొందాలనుకుంటున్నాడు, ఇతనికి జ్ఞానమే లేదనుకుంటా, అజ్ఞాని అనుకుంటా, మూర్ఖుడు అనుకుంటా, అతనికి ఆ దేవతకి ఈశ్వరత్వాన్ని ఆపాదించినా కూడా అతని మోక్షాన్ని ప్రసాదించలేడని ఇతనికి తెలియనట్టుగా లేదు అని లోకంలో ఉన్నటువంటి జ్ఞానులందరూ కూడా నా విషయంలో నాకున్నటువంటి తెలివి తక్కువతనాన్ని వారి ముందు ప్రకాశింపచేసుకుంటున్నాను తప్ప మరొక ప్రయోజనం దీనివల్ల కలగడం లేదు. అయినప్పటికీ కూడా సంసారులు ఆ విషయాన్ని తెలుసుకోలేకుండా ఇంకా ఇతర దేవతల్ని ఆశ్రయిస్తున్నారు అంటున్నారు. తనాదు పుల్లరివు ఆడ్మై పొరుందు కాట్టి, తనాదు పుల్ల అరివు ఆడ్మై పొరుందు కాట్టి, తన యొక్క పుల్లరివు తెలివి తక్కువతనాన్ని ఆణ్మై పొరుంద కాట్టి తెలివైనటువంటి జ్ఞానవంతులు చూసి గుర్తించేటటువంటి విధంగా నేను ప్రవర్తిస్తున్నాను. జ్ఞానవంతులందరూ కూడా వీరేంటి ఇలా అజ్ఞానంతో ఇలా అధోగతి పాలవుతున్నారు, వీరికి ఎంత మూర్ఖత్వం ఏమిటి, ఇంత అజ్ఞానం ఏమిటి అని లోకంలో ఉన్నటువంటి జ్ఞానవంతులందరూ కూడా వారందరికీ కూడా నా తెలివి తక్కువతనం తెలిసేటట్టుగా నేను ప్రవర్తిస్తున్నాను. తన్నుடைய జ్ఞానத்தின் అల్పత్తయే విశేషజ్ఞర్కు తేరుంబడి తెరివిప్పెదు, తన యొక్క జ్ఞానంలో ఉన్నటువంటి అల్పత్వాన్ని అంటే తన జ్ఞానం లేకుండా ఉండేటటువంటి స్థితిని విశేషజ్ఞర్కు తేరుంబడి తెరివిప్పదు, విశేషమైనటువంటి తెలివి కలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి వారికి తెలిసేటట్టుగా నేను ప్రవర్తిస్తున్నాను తప్ప ఇదే ఫలం కలుగుతోంది. ఆ దేవతల నుండి ఆశ్రయించి వారి ద్వారా ఫలాన్ని పొందలేకపోతున్నాను తప్ప లోకంలో ఉన్నటువంటి వారు అయ్యో వీరు ఇంత మూర్ఖులేమిటి, ఇంత తెలివి తక్కువ వారేమిటి, ఒక అన్య దేవతని ఆశ్రయించి తద్వారా మోక్షాన్ని పొందాలనుకుంటున్నారు, ఆ దేవత మోక్షాన్ని ఇతను ఈశ్వరత్వాన్ని ఆపాదించినా మోక్షాన్ని ఇవ్వలేడు కదా, ఆ మాత్రం వీరికి తెలియదా అని మన తెలివి తక్కువతనం తెలివైనటువంటి వారి జ్ఞానం కలిగినటువంటి వారి ముందు ప్రదర్శింపబడుతోందే తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఫలం పెరుంబోదు పరదేవతయ్యే ఆశ్రయిత్తు పెరవేణుమే ఆశ్రయికొమ్మిడత్తల్, ఫలం కావాలి అంటే పరదేవతయే ఆశ్రయిత్తు పెరవేణమే. నిజంగా మనకి పురుషార్థం కావాలి, మోక్షం కావాలి అంటే ఎవరిని ఆశ్రయించాలి? పరాత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణ్ణి ఆశ్రయించి ఆయన నుండి ఆ మోక్షాన్ని పొందాలి తప్ప ఇతరుల్ని ఆశ్రయించి కాదు. ఆశ్రయి కుమ్మిడత్తల్ నిధిదాసితవ్యః ఎన్రుం తమేవ విద్వాన్ అమృతైః భవతి నాణ్యః పందా ఎన్రుం ఉపాసన వాక్యంగళిలే సొన్నప్పడియే కారణ వస్తువై ఉపాసిక్కిరదు అన్రిరే. వేదం కూడా ఉపనిషత్తులు కూడా ఇదే చెప్తున్నాయి కదా. ఉపనిషత్తులన్నీ కూడా ఎవరిని ధ్యానించాలి అని చెప్తున్నాయి అంటే ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిదాసితవ్య అని చెప్పినటువంటి ఉపనిషత్తు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః ప్రశాస్తాత్ అని చెప్పినటువంటి విషయాలలో కారణభూత జగత్కారణమైనటువంటి వస్తువు ఏదైతే ఉందో దాన్ని ఉపాసించాలని శాస్త్రము ఉపనిషత్తులు అన్నీ చెప్తున్నాయి. ఆయన చేత ఒకరి చేత సృష్టింపబడినటువంటి వస్తువుని కాదు మనం ఆశ్రయించాల్సింది, మనం ఉపాసన చేయవలసింది. ఆ సృష్టి అంతటికీ కూడా కారణమైనటువంటి వాడెవరో ఆయనని కదా ఆశ్రయించాలి. జ్ఞానవంతులు అలా తెలుసుకొని పరాత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణుని ఆశ్రయిస్తూ ఉంటే సంసారంలో ఉన్నటువంటి మనందరమేమో కనిపించినటువంటి మనకు కావాల్సినటువంటి కోరిక తీర్చుకోవడానికి ఆ సందర్భంలో మనకి కనిపించినటువంటి దేవతకి ఈశ్వరత్వాన్ని ఆపాదించి ఆ కోరికను తీర్చుకుంటూ పోని మోక్షాన్ని ప్రసాదిస్తారా అంటే మోక్షాన్ని ప్రసాదించలేనటువంటి ఆ దేవతల్ని జీవుల్ని దేవతలుగా పరాత్పరులుగా భావించి వారిని ఉపాసన చేస్తున్నామే అయ్యో అని భావిస్తున్నారు ఆళ్వార్లు. నిధిదాసిత கொள்ளவன் முதல వల్లన ముయలం ఇసైగై పోని. ఆ ఉపాసించేటటువంటి ఇతర దేవతలైనా తేలిగ్గా ఉపాసన అవుతుందా? వారిని ఆశ్రయించడం సులభమా అంటే కొల్వన
అల్లనముయలం అని చెప్తున్నారు. ఎలా ఉంటుంది ఆ దేవతల్ని ఆశ్రయించడం అంటే అట్టై అరుత్తుత ప్రజయే అరుత్తుత ఎన్బన్ సెలవు. కొంతమంది దేవతలు ఏది ఆ మేకను బలిచ్చి నాకు తీసుకురా, ఆ మేకాన్ని సంహరించి నాకు సమర్పించు అని అంటారు కొంతమంది దేవతలు. ప్రజయే అరుత్తుత ఏది నీ కుమారుడు ఉన్నాడు కదా, ఆ కుమారుడిని సంహరించి నా దగ్గరికి తీసుకురా అని అంటారు కొంతమంది దేవతలు. అలా మనం ఈ లోకంలో ఆశ్రయించేటటువంటి ఇతర దేవతలందరూ కూడా హింసని ప్రవర్తింపచేసేటటువంటి దేవతలు అవుతారు. వారిని సంహరించి తీసుకురా, వీరిని సంహరించి నాకు అర్పించు అని కోరుకునేటటువంటి వారు కొంతమంది. నిషిద్ధ ద్రవ్యంగళై కొండు పరిమార వేరు వనక్సిలవం. ఇంకొంతమంది నిషిద్ధ ద్రవ్యాలన్నిటినీ కూడా తీసుకొచ్చి నాకు సమర్పించు అని కోరుకునేటటువంటి వారు కొంతమంది. లోకంలో శాస్త్రము మాంసాన్ని నిషిద్ధము అని చెప్తుంది, మద్యపానాన్ని నిషిద్ధము అని చెప్తుంది. కానీ ఈ సంసారంలో ఉన్నటువంటి కొంతమంది దేవతలు, మనం కొంతమంది దేవతల్ని ఆశ్రయిస్తే ఆ దేవతలు నాకు నైవేద్యంగా మాంసం కావాలనో, నాకు నైవేద్యంగా సురాపానం కావాలనో, మద్యపానం కావాలనో కోరుకునేటటువంటి అవి తీసుకురా, అలాంటి నిషిద్ధ ద్రవ్యాలన్నీ కూడా తీసుకొచ్చి నాకు సమర్పించు అని కోరుకునేటటువంటి వారు కొందరు. ఇవై ఆ ఎత్తు సెయల్ఘల్ ఇలా ఉంటాయి వారిని ఆశ్రయిస్తే మనం చేసేటటువంటి పనులు. కొల్వన మొదల అల్లనముయలు అని చెప్పినట్టుగా అది తీసుకురా, ఇది తీసుకురా, వారికి నచ్చినటువంటి శాస్త్ర విహీనమైనటువంటి శాస్త్రాల్లో చెప్పబడినటువంటి నిషేధింపబడినటువంటి విషయాలన్నిటినీ కూడా నాకు పెట్టు అని అప్పుడు నీ కోరిక తీరుస్తాను అని చెప్తూ ఉంటారు కొంతమంది. ఆ దేవతలందరూ కూడా ఆశ్రయంగళ్తానే నరకమాయిరుందదే. అసలు వారిని ఆశ్రయించడమే నరకంగా ఉంటుందండి. ఇలా ఒక హింస చేస్తూ మన పిల్లవాడిని సంహరించి నాకు తీసుకురా అనేటటువంటి దేవత ఆశ్రయించడము ఎంత నరకంగా ఉంటుంది. ఇక్కడే ఉన్నప్పుడు నరకాన్ని అనుభవిస్తూ ఉంటాము, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాము. అలాంటి దేవతల్ని ఆశ్రయించేటప్పుడు ఆశ్రయంగల్ తానే నరకమాయిరున్నది, ఆశ్రయించేటప్పుడే నరకంగా ఉంటుంది వారిని. మరి శ్రీమన్నారాయణుని ఆశ్రయిస్తే ఎలా ఉంటుందండి అంటే, భక్తి అనేటటువంటిది పురుషార్థం పొందిన తర్వాత ఆనందాన్ని అనుభవించడం కాదు. శ్రీమన్నారాయణుడి విషయంలో ఆయనని పొందిన తర్వాత మనం ఆనందాన్ని అనుభవిస్తాము అనుకుంటే పొరపాటు. ఆయన పొందేటటువంటి సందర్భంలోనే మనం ఆనందాన్ని అనుభవిస్తాం. ఆయన గురించి ఆడి పాడి మనసంతా కూడా ఆనందంతో నింపేసుకొని ఆయనని ఆశ్రయించేటటువంటి పద్ధతి ఎలా ఉంటుంది అంటే సుఖరూపంగా ఉంటుంది. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో భక్తి యోగం అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే పరమసుఖంగా ఉంటుంది అని కృష్ణ పరమాత్మ తెలియజేస్తాడు. అలా ఆయనని ఆశ్రయించి తర్వాత ఆనందాన్ని పొందడం కాదు, ఆ శ్రీమన్నారాయణుని ఆశ్రయించడమే సుఖరూపంగా ఉంటుంది. ఆయనని పొందిన తర్వాత పరమపదం వెళ్ళిన తర్వాత అక్కడ ఆనందాన్ని అనుభవించడం కాదు, ఆయన వేయించేసి ఉన్నటువంటి దివ్యదేశాలను సేవిస్తే పరమపదంగా ఉంటుంది. శ్రీరంగం వెళ్ళి శ్రీరంగనాథుడి యొక్క ఉత్సవాలన్నిటినీ కూడా సేవిస్తూ, ఆయన వయ్యారి నడక సౌందర్యాలన్నిటినీ కూడా సేవిస్తూ, ఆయన ఆయన అలంకారాలన్నిటినీ కూడా సేవిస్తూ, అక్కడ ఉన్నటువంటి భాగవతోత్తములతో కూడి అక్కడ వివిధ ఉపచారములన్నీ చేస్తూ ఉంటే, అవన్నీ కూడా సేవిస్తూ ఉంటే ఇదే వైకుంఠమా, ఇదే పరమపదమా అన్నట్టుగా ఉంటుంది శ్రీమన్నారాయణుని ఆశ్రయిస్తే. కాబట్టి ఇతర దేవతల్ని ఆశ్రయించడమే నరకమాయిరుందదే, నరకంగా ఉంటుందండి. ఏదో కోడిని కోసి పెట్టమంటారు, మేకల్ని కోసి పెట్టమంటారు, ప్రజల్ని పిల్లవాడిని సంహరించి నాకు సమర్పిస్తావా అని అడుగుతారు, నిషిద్ధ పదార్థములన్నిటినీ కూడా సమర్పించమని అడుగుతూ ఉంటారు లోకంలో ఉన్నటువంటి వారందరూ, ఇతర దేవతలందరూ కూడా. ఇలా ఉంటాయి వారి శైలిகள், వారిని ఆశ్రయించేటటువంటి పద్ధతులు. కాబట్టి ఆ ఆశ్రయణమే చాలా 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 దుఃఖరూపంగా నరకంగా ఉంటుంది అంటున్నారు. ఇప్పటి ఆశ్రయత్తు పెరం ఫలత్తై పార్తాల్ పోని, ఇంత కష్టపడి వారిని ఆశ్రయించి ఇలాంటి చేష్టితములన్నీ, ఇలాంటి పనులన్నీ కూడా వారికి ఆనందం కలగజేయడం కోసం చేయకూడనటువంటి పనులన్నీ కూడా చేసి తర్వాత పొందేటటువంటి ఫలం ఎలా ఉంటుంది? పోనీ ఇంత కష్టపడ్డాం కదా, పొందేటటువంటి ఫలమైనా కూడా అపూర్వంగా గొప్పగా ఉంటుందా అంటే అది కూడా ఇంబుతుంబడి దుఃఖ మిశ్రితమైనటువంటి సుఖమది అంటున్నారు. అది పేరుమదిల్ పెరాదుజిగైనా ఇరుక్కుం. అది ఎలా ఉంటుంది అంటే దాన్ని పొందడం కన్నా కోల్పోవడమే హాయి అన్నట్టుగా.
పెరియవాచన్ పిళ్ళి అద్భుతంగా దాన్ని వివరిస్తున్నారు. అది పేరుమదిల్ పేరాదొషిగైనా ఇరుక్కుం. దాన్ని పొందటం కన్నా కూడా పొందకపోయింటేనే బాగుండేది. ఇంత కష్టపడి ఇదా నేను పొందినటువంటి ఫలము, దీన్ని పొందకపోయినా బాగుండేదే అన్నంతగా ఉంటుందట ఆ ఫలం. అయ్యో ఎందుకు ఇంత కష్టపడి నేను చేజిక్కించుకుంది, నేను పొందినటువంటి ఫలం ఇదా, పొందకపోయినా బాగుండేది అని మనలో ఒక భావన కలగచేసేటట్టుగా ఉంటుంది ఆ ఫలము అంటున్నారు. ఎందుకు అలా ఉంటుంది అంటే, ఇందు తున్బళి సుఖదుఃఖ మిశ్రమమాన ఫలత్తయ్యాయత్తు ఇరువదు. ఆ ఫలము సుఖము దుఃఖము రెండింటితోటి మిశ్రమమైనటువంటి ఫలాన్ని వారందరూ ఇస్తారు. నిజానికి వారు ఇచ్చేటటువంటి ఫలం ఐశ్వర్యాన్ని ప్రసాదించిన, ఆరోగ్యాన్ని ప్రసాదించిన, పుత్రుల్ని ప్రసాదించిన, ఇవన్నీ కూడా నిజంగా సుఖాలు అనుకుంటూ ఉంటారు. కానీ దుఃఖ మిశ్రితమైనటువంటి సుఖములు సుమా. వారి ద్వారా పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడి ద్వారా పొందేటటువంటి మోక్షం ఒక్కటే సుఖమైనటువంటి, దుఃఖ మిశ్రమము కానటువంటి సుఖము. మిగిలినటువంటి పురుషార్థములన్నీ కూడా దుఃఖమిశ్రమమైనటువంటి ఫలములు. ఇతర దేవతల నుండి మీరు ఒక్కొక్కసారి ఎన్నో యాగాలు చేసి, ఇష్టులు చేసి తద్వారా పొందేటటువంటి ఫలములన్నీ కూడా దుఃఖరూపమైనటువంటి ఫలములే. కానీ మన వైష్ణవులు, శ్రీ వైష్ణవులు, భాగవతోత్తములు కూడా ఇలాంటి ఫలాలన్నీ పరమాత్మ ద్వారా పొందుతున్నారు కదండి అంటే వారి భావన వేరేలా ఉంటుంది. ఇప్పుడు వైష్ణవులు భగవంతుడు శ్రీమన్నారాయణుడికి భక్తులు కానటువంటి వారు పురుషార్థాలను పొందుతున్నారు. నారాయణుణ్ణి ఆశ్రయించి పురుషార్థాలు, అన్ని పురుషార్థాలు, ధర్మ అర్థ కామ మోక్షములు 4 నారాయణుడి ద్వారా పొందుతున్నారు. దానికి దీనికి తేడా ఏమిటి అంటే, అవి అనుభవించడంలో ఆ భక్తుడికి ఉండేటటువంటి భావన తేడాగా ఉంటుంది. వారి ద్వారా పొందేటటువంటి ఇతర దేవతల ద్వారా ఈ చేష్టితములు చేసేటటువంటి ఈ కోరికలన్నీ కూడా దుఃఖ మిశ్రమమైనటువంటి సుఖములుగా ఉంటాయి. శ్రీమన్నారాయణని ఆశ్రయించిన తర్వాత ఇవన్నీ కూడా నాకు వద్దు, పరమాత్మ నాకు ఇస్తే వాటిని నేను ఒక ప్రొటెక్టర్గా, అంటే నాకు పరమాత్మ దీన్ని ఇచ్చాడు, దీన్ని నా అధీనంలో ఉంచి నన్ను చూసుకోమన్నాడు అనేటటువంటి, ఇప్పుడు పరమాత్మ నా శ్రీమన్నారాయణుడు ఒక భవనం ఇస్తే ఆయనకి కైంకర్యం చేసుకోవడానికి నాకు ఒక కుటీరం ఇచ్చాడు అనేటటువంటి భావన కలుగుతుందే తప్ప శ్రీ వైష్ణవ భాగవతోత్తములకి, శ్రీమన్నారాయణుని ఆశ్రయించినటువంటి భక్తులకి ఏదో ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నాము అనేటటువంటి భావన ఉండదు. ఇంకా గొప్ప భక్తులు, ఆళ్వారులు లాంటి పూర్వాచారులు లాంటి వారికైతే ఇవన్నీ కూడా మాకొద్దు, ఆళ్వందారులు నాకు అన్నీ కూడా పరమాత్మకు కైంకర్యం వినియోగపడినటువంటి నా శరీరము వద్దు, నా సంసారంకి చెందినటువంటి బంధువులు వద్దు, నాది అని భావించేటటువంటి శరీరము, నేను అని భావించేటటువంటి ఆత్మ కూడా నాకు వద్దు అని చెప్తారు ఆళ్వందారులు స్తోత్రంలో. పరమాత్మకి కైంకర్యానికి వినియోగపడినటువంటిది ఏది కూడా నాకు వద్దు అని భావిస్తారు. అలా వైష్ణవులు పరమాత్మ యొక్క భాగవతోత్తములకి ఉన్నటువంటి విషయములన్నీ, వారి చుట్టూతో ఉన్నటువంటి విషయములన్నీ కూడా వారికి సుఖాన్నే కలగచేస్తాయి. ఎందుకు అంటే వారు ప్రతిదాన్ని కూడా పరమాత్మ యొక్క కైంకర్యానికి వినియోగపడేటటువంటి పరికరంగానే భావిస్తారు. కాబట్టి ఇతర దేవతల్ని ఆశ్రయించి వారి ద్వారా పొందేటటువంటి ఈ పురుషార్థములన్నీ కూడా ఇన్బు తున్బళి, ఇన్బు అంటే సుఖము, తున్బు అంటే దుఃఖము. ఇన్బు తున్బళి సుఖ దుఃఖమైనటువంటి ఫలములే పొందుతున్నారు. సుఖ దుఃఖ మిశ్రమమాన ఫలత్తయ్యాయత్తు తరువదు. అలా సుఖ దుఃఖ మిశ్రమమైనటువంటి ఫలముల్ని వారు ప్రసాదిస్తున్నారు. నిష్కృష్ట సుఖమాన మోక్షం మవత్తు కిల్లేయో. నిష్కృష్ట సుఖమాన, కేవలం సుఖం ఉండేటటువంటి మోక్షాన్ని మాత్రం వారు ఇవ్వలేకపోతున్నారు అనేటటువంటి విషయాన్ని పెరియవాచాన్ పిళ్ళై మనకు, అది ఇన్బుతున్బళి అనేటటువంటి విషయానికి అర్థం. పరమాత్మను ఆశ్రయిస్తే మనకి మోక్షం అనేటటువంటిది ఉంటుంది. ఆ మోక్షంలో దుఃఖమే కలవనటువంటి సుఖం ఉంటుంది. మిగిలినటువంటి వారిని ఆశ్రయిస్తే వారి ద్వారా పొందేటటువంటివన్నీ కూడా మా దుఃఖ రూపమైనటువంటివి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. మిగిలినటువంటి విశేషాలు యథావకాశంగా రేపటి రోజున సేవించేటటువంటి ప్రయత్నం. శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ ఉచ్చశ్రీ నిత్యమంగళం. సఠారేటిరాత్ ప్రోక్త త్రయ్యందార్థప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం.
మంగళాశాసనపరే మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృతాయాస్తు మంగళం.